ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ అయితే డెమో వీడియో అయితే చూడండి. సో డెమో వీడియో అయితే చూస్తున్నాను కదా, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈ సాంగ్ అయితే ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్లో ఉంది. ఈ ఎఫెక్ట్తో ఈ వీడియో అయితే చాలా బాగా అయితే వస్తుంది. సో వీడియో స్టార్ట్ చేసే ముందే అయితే డిస్క్రిప్షన్లో అయితే ప్రాజెక్ట్ లింక్ ఉంది, వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోండి. అలాగే ఫాంట్ని కూడా ఇంపోర్ట్ అయితే చేసుకోండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు వీడియో ఎలా ఎడిట్ చేయాలో ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ అయితే మీ ఇమేజెస్కి అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే చేసుకోండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ టెస్ట్ లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై అయితే ట్యాప్ చేసి ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళి యువర్ ఫాంట్స్ పై ట్యాప్ చేసి 3 డాట్స్ పై క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్లోకి వెళ్ళి డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫాంట్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. కావాలంటే మీకు నచ్చిన ఫాంట్ని కూడా యాడ్ అయితే చేసుకోవచ్చు. నేను ఇందాక చెప్పాను కదా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఇమేజెస్ కావాలని, వాటిని ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఇక్కడ రిమూవ్ అనే లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై అయితే క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇమేజ్ యాడ్ చేసినాక ఎఫెక్ట్ అయితే ఆటోమేటిక్గా అయితే యాడ్ అవుతుంది. ఇమేజ్ అయితే ఫ్రేమ్కి అడ్జస్ట్ కాకపోతే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి కొంచెం కిందకి అయితే స్క్రోల్ చేస్తే ఇమేజ్ అయితే ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయితే అవుతుంది. కొంచెం పక్కకి స్క్రోల్ చేసి పైకి అయితే స్క్రోల్ అయితే చేస్తే మీకు ఒక లేయర్ అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే రిమూవ్ అండ్ లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఇమేజ్ అయితే ఆటోమేటిక్గా అయితే యాడ్ అయిపోతుంది. కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే రిమూవ్ అని గ్రీన్ లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై అయితే క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే మళ్ళీ ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. క్రౌడ్ షేప్లో అయితే ఇమేజ్ యాడ్ అయింది కదా, ఇమేజ్ అడ్జస్ట్ కాకపోతే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇమేజ్ అయితే కొంచెం లైట్గా స్కేల్ ఆప్షన్లోకి వెళ్ళి లైట్గా జూమ్ చేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోండి. కొంచెం పక్కకి స్క్రోల్ చేస్తే రిమూవ్ అని కనిపిస్తుంది, ఆ లేయర్ పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఇమేజ్ మళ్ళీ అయితే ఇమేజ్ అడ్జస్ట్ కాకపోతే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి మళ్ళీ ఇమేజ్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఇక్కడ మళ్ళీ రిమూవ్ లేయర్ పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. క్రౌడ్ షేప్కి అయితే ఇమేజ్ అడ్జస్ట్ కాకపోతే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇప్పుడు రిమూవ్ ఆప్షన్ పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. క్రౌడ్ షేప్కి అయితే ఇమేజ్ అడ్జస్ట్ కాలేదు కదా, మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇమేజ్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకున్నాను. బ్యాక్కి వచ్చి మళ్ళీ రిమూవ్ అని కనిపిస్తుంది కదా లేయర్, దానిపై అయితే క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఇమేజ్ని అయితే మళ్ళీ యాడ్ అయితే చేసుకోండి. క్రౌడ్ షేప్లో అయితే ఇమేజ్ అడ్జస్ట్ కాలేదు, మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి స్కేల్ ఆప్షన్లో అయితే అడ్జస్ట్ అయితే చేసుకున్నాను. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే రిమూవ్ అండ్ లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై అయితే ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొంచెం పక్కకి స్క్రోల్ చేస్తే రిమూవ్ అని లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై అయితే క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడైతే కెమెరా లేయర్ అయితే ఆఫ్లో ఉంది కదా, వాటిని అయితే ఆన్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే కెమెరా బటన్ అయితే ఆన్ అయితే చేసుకొని వీడియోని అయితే ఒకసారి చెక్ చేసుకొని మీకు కావాలంటే ఇమేజ్ అయితే లైట్గా అయితే జూమ్ అయితే చేసుకోండి. వీడియో మొత్తం ఒకసారి చెక్ చేసుకొని ఇంపోర్ట్ అయితే చేసుకోండి. పైన కనిపిస్తుంది కదా సింపుల్, దానిపై అయితే క్లిక్ చేసి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.